వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 4 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ ఒక ముష్టి ధాన్యం లేదా 1000 బంగారు నాణ్యాలు. విద్యుల్లత అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు తన జ్ఞానం మీద ఎంతో గర్వం, అహంకారం ఉండేవి. పురాతన గ్రంథాలపై తనకు అపారమైన అవగాహన ఉందని భావించేది. ఒకరోజు ఆమె తన ఇంటి ముందు ఒక ప్రకటన పెట్టించింది. పురాతన గ్రంథాల విషయాలలో నన్ను జ్ఞానంలో ఓడిస్తే అతనికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ఆ బోర్డుపై వ్రాయించింది. ఆ ప్రకటన చూసి ఎంతోమంది పండితులొచ్చారు. కాని విద్యుల్లత జ్ఞానానికి ఎవ్వరూ సరిపోలేక ఓడిపోయారు. దీంతో ఆమె అహంకారం ఇంకా పలిగిపోయింది. ఒకరోజు విద్యుల్లత ఇంటి ముందు ఒక కట్టెల వ్యాపారి కట్టెలమ్ముకుంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ శబ్దానికి విద్యుల్లతకు చాలా కోపం వచ్చింది. అతన్ని పిలిచి, నాకు కట్టెలు కావాలి, అమ్ముతావా అని అడిగింది. అందుకా కట్టెల వ్యాపారి, అమ్ముతానమ్మా, కాని వీటికి నాకు ఒక ముష్టి ధాన్యం మాత్రమే కావాలి అని చెప్పాడు. ఇది విన్న విద్యుల్లత నవ్వింది. వెంటనే తన చేయిని ధాన్యంతో నింపి అతనికివ్వబోయింది. కాని ఆ కట్టెల వ్యాపారి వెంటనే, నాకు 1000 బంగారు నాణాలివ్వాలి అనన్నాడు. ఇది విని విద్యుల్లతకు చాలా కోపం వచ్చింది. ఒక ముష్టి ధాన్యమని చెప్పి ఇప్పుడు 1000 బంగారు నాణాలెలా అడుగుతావు అని గట్టిగా వాదించింది. ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. చివరకు ఈ విషయాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఇద్దర్నీ ప్రశ్నించాడు. ముందుగా కట్టెల వ్యాపారిని, నువ్వు నిజంగా ఏం కావాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడా వ్యాపారి ప్రశాంతంగా ఇలా చెప్పాడు. న్యాయమూర్తిగారు, నేను కట్టెలకు బదులుగా ఒక ముష్టి ధాన్యం మాత్రమే అడిగాను. కాని ఆ ముష్టి అంటే ఆమె చేతి ముష్టి నిండా ధాన్యం. ఆమె చేతిలో ఎంత ధాన్యం ఇముడుతుందో అంత ధాన్యం. ఆమె ఆ అర్థాన్ని గ్రహించలేకపోయింది. అందువల్ల ఆమె నిజంగా జ్ఞానవంతురాలు కాదు. ఈ మాటలు విన్న న్యాయమూర్తి సత్యాన్ని గ్రహించాడు. విద్యుల్లత నిజంగా పదాల అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయిందని తేల్చాడు. అందుకే ఆమె ఆ కట్టెల వ్యాపారికి 1000 బంగారు నాణాలివ్వాలని తీర్పు చెప్పాడు. అప్పుడే ఆ కట్టెల వ్యాపారి తన అసలు రూపాన్ని వెల్లడించాడు. అతను మరెవరో కాదు, తెలివైన తెనాలి రాముడు. ఈ కథ మనకు చెప్పే బోధ, నిజమైన జ్ఞానమంటే అహంకారం కాదు, మాటల లోతైన అర్థాన్ని గ్రహించగల సామర్థ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక ముష్టి ధాన్యం లేదా 1000 బంగారం నాణేలు. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి గాడిదలకు తెనాలి రాముడి నమస్కారం.